ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినాయి కానీ మనుషుల మధ్యనేమి పొరపచ్చాలు ఏం లేవు. పాకిస్తాన్ ఇండియా లాంటిది ఏమి మెంటాలిటీ లేదు ప్రజల మధ్యన. రాజకీయ పార్టీలుగా కూడా ఎవరికి వాళ్ళు విడిపోయారు. ఆంధ్ర పార్టీలను తెలంగాణలో యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి సాక్ష్యం షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మూసేసుకోవడం, జనసేనని పట్టించుకోకపోవడం. తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీలనే ఎన్నుకుంటున్నారు, జాతీయ పార్టీలని తెలంగాణ నాయకులనే ఎన్నుకుంటున్నారు తప్పించి ఆంధ్ర వాళ్ళని పట్టించుకోవట్లేదు. అదే సందర్భంలో వార్తల పరంగా చూస్తే మాత్రం ఆంధ్ర వార్తల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది, తెలంగాణ వార్తల పట్ల ఆంధ్రలో ఆసక్తి ఉంది. కానీ రాష్ట్ర విభజనకి తిలాపాపం తలాపిడిగిడి కాదు, మొత్తం పాపాన్ని నెత్తిన పెట్టుకుని మోసినటువంటి పత్రికలు ప్రస్తుతం నిజంగానే వర్టికల్గా వార్తలను విడదీసేసినాయి. హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రాకి సంబంధించి వాళ్ళ పార్టీల రాజకీయ ఎజెండాకు అనుగుణమైన 4 వార్తలు వేస్తున్నారు తప్పించి ఆంధ్ర గురించి సమగ్ర వార్తలు ఉండట్లేదు. తెలంగాణకు సంబంధించిన ఆంధ్రాలో కూడా అంతే ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఛానల్ పెట్టలేవు కాబట్టి హైదరాబాద్ ఏమో మార్కెట్ పెద్దది, ఆంధ్రాలోనేమో వ్యూవర్షిప్ ఎక్కువ కాబట్టి అందులో హైదరాబాద్లోకి వచ్చిన ఆంధ్రులే అక్కడ ఎక్కువగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి టీవీ ఛానళ్ళు మాత్రం ఆంధ్ర తెలంగాణ వార్తలు రెండింటినీ కూడా సమపాళ్లలో కవర్ చేస్తున్నాయి. కాబట్టి టీవీ ఛానళ్ళ కారణంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన ఇంకా కమ్యూనికేషన్ గట్టిగా ఉంది. లేకపోతే ఏ రాష్ట్ర వార్త కర్ణాటక లాగానే మిగిలిపోతుంది.